ममनुआ सीपीआई माओवादी पार्टी डिवीजन कमेटी के सेक्रेटरी ने वरंगल सीपी के सामने खुद सुपुर्दगी इख्तियार की। जुनूबी बस्तर डिविजनल कमेटी के रुकन डुंदा कारूनिया स्पेशल जोनल कमेटी मंडा रोबन 66 साल ने मंगल को वरंगल पुलिस कमिश्नर सनप्रीत सिंह के सामने खुद सुपुर्दगी कर ली। सीपी ने कहा है कि रोबन जो बीमारी में मुब्तला थे, तहरीक में हिस्सा लेने से कासिर थे क्योंकि उनका जिस्म ताउन नहीं कर रहा था। खास तौर पर माओनवाज उसूल पुराने थे, लोग माओनवाजों के खिलाफ थे और रोबन ने तेलंगाना हुकूमत की तरफ से फराहम करदा बाज़ आबादकारी स्कीमों के जरिए पुरअमन माहौल में अपने खानदान के अफराद के साथ रहने का फैसला करने के बाद पुलिस के सामने हथियार डाल दिए। इस दौरान वरंगल पुलिस कमिश्नर ने इस सरेंडर के बारे में मीडिया को इंकिशाफ करते हुए तमाम तफसीलात से वाकिफ करवाया। తర్వాత అట్లనే పార్టీలోనే పనిచేస్తూ 2005లో ఇతనికి డివిజన్ కమిటీ మెంబర్ గారి ప్రమోషన్ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇతను యాక్టివిటీ అంటే వాళ్ళ కోసం కోళ్ళు పెంచడం అట్లాంటి అలాగే వాళ్ళ వ్యవసాయం చూసుకోవడం, వాళ్ళకి ఏదైనా సప్లైస్ ఇవ్వడం అక్కడ పార్టీ మెంబర్స్కి. సో 2005 నుంచి అదే పని చేస్తున్నాడు. అక్కడ సిజిలోని ఛత్తీస్గఢ్లోని గుండరాయ్ అనే విలేజ్ ఉంది. సో అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ ఇతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సో మావోయిస్ట్ పార్టీకి టోటల్గా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇచ్చే అన్ని కూడా రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి ఇప్పుడు మన దగ్గరికి సరెండర్ కావడానికి వచ్చిండు. సో ఇప్పుడు ఇతని సరెండర్ తర్వాత ఇక్కడ వరంగల్ పోలీస్ ద్వారా అట్లాగే తెలంగాణ పోలీస్ ద్వారా ఇతనికి సరెండర్ బెనిఫిట్స్ ఒక క్యాష్ రివార్డ్ ఉంటుంది, ఇమీడియట్గా అది ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇంకా వేరే వేరే రీహాబిలిటేషన్ మెజర్స్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము. నేను ఎందుకు లొంగిపోతున్నట్టే ఇక్కడ ఉన్న మావోయిస్టుల పట చాలా భూస్వామ్య వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూడు మనకు బాగా లేదు అని నేను సరెండర్ అయినట్టు అని ఇట్లా మన ప్రభుత్వాలకు లొంగిపోసి సాధారణంగా జీవితాన్ని నడిపించాలని నేను అనుకుంటాను సార్. దళాలలో విభాగాలు ఉండి వాళ్ళంతా ఈ భూపతి వాళ్ళంతా అలాగలాగా కమిటీలు పెట్టి వాళ్ళను అలాగే చేస్తాము. అందుకోసానికి వాళ్ళను నేను సమస్య చేయలే, అందుకోసానికి నేను రిట్రీట్ అయినా. రిట్రీట్ అయ్యి ఇక మా జాబ్ జీవితంలో ఒకటి నేను బతకాలని ఇక గవర్నమెంట్కి నేను సరెండర్ రాసి బతుకుతానని ఇక్కడ